what kind of subsections you have to write in the answer. ఓకే, ఆన్సర్కి అప్రోచ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి, ఈ డైమెన్షన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేస్తే దెన్ ఆటోమేటికలీ యువర్ మార్క్స్ విల్ ఇంప్రూవ్. అదేవిధంగా మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చాలా మంది క్యాండిడేట్స్ ఏం చేశారంటే ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేశారు. దిస్ ఈస్ వాట్ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ దిస్. What happened is majority of the students, they were focusing only and only on mains, but not on prelims. ప్రిలిమ్స్ ఎప్పుడైతే పేపర్ డైనమిక్ వచ్చిందో మెయిన్స్కి ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నా ప్రిలిమ్స్లో స్కోర్ తక్కువ వచ్చింది. దెన్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఈస్ అప్ టు నథింగ్, రైట్? ఎస్ ఆర్ నో? సో యూ డోంట్ ఈవెన్ గెట్ ఎ ఛాన్స్ టు అపియర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అన్నప్పుడు మనకు మొత్తం ఓకే మెయిన్స్ ఎగ్జామినేషనే వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు మాక్సిమం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు ఇంటగ్రేటెడ్ చదవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ సజెషన్ విత్ రెస్పెక్ట్ టు హౌ యూ షుడ్ ప్లాన్ ద కమింగ్ 3 to 4 months. Okay, nearly till November, how you should plan your preparation. I will give some instruction. Listen to this carefully, sir. అసలు మన ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కంపల్సరీ, ఓకే ఇప్పుడు జూన్ కదా, సో ఈరోజు జూన్ 1 అయితే జూన్, ఓకే జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 4 months మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ 4 monthsలో మీరు మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది ఆప్షనల్ మీద. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆప్షనల్ మీద కంపల్సరీగా ఈ 4 months ఫోకస్ చేయాలి.